ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరానికి బి కాంప్లెక్స్ విటమిన్లు బలాన్ని ఇవ్వటానికి, నరాలు పనిచేయటానికి, మరి అట్లాగే కణాల పనితీరుకి, మరి అనేక రకాల జీవక్రియలను నడిపించటానికి చాలా అవసరం అన్నమాట. అలాంటి బి కాంప్లెక్స్ విటమిన్లు అంటే B1, B2, B3, B6, B9 ఇలాంటివన్నీ బి కాంప్లెక్స్ విటమిన్లు అన్నమాట. ఇవన్నీ పొట్టులో పైభాగంలో అంటే తౌడు తీసేస్తాం కదా ప్రతి ధాన్యాలకి, ఆ పై పొరల్లో ఎక్కువ ఉంటాయి ధాన్యాలకి. ఈ పాలిష్ పట్టడం వల్ల ఈ బి కాంప్లెక్స్ విటమిన్లన్నీ తవుడులోకి వచ్చేస్తూ ఉంటాయి. అంటే ధాన్యాల్లో ఉండే బి విటమిన్స్ అన్నీ లోపల పొరల్లో ఉండవు, పై పొరల్లో ఎక్కువ మెజారిటీగా ఉంటాయి అన్నమాట. 80-90% పై పొరల్లో ఉంటాయి. కాబట్టి తెల్లటి బియ్యం, తెల్లటి రవ్వలు, తెల్లటి పిండిలో చూస్తే బి కాంప్లెక్స్ విటమిన్లు ఉండవు. ఉప్పుడు రవ్వ, బొంబాయి రవ్వ ఇట్లాంటి మైదా పిండి ఏట్లో ఉండవు అన్నమాట. అందుకని ఇవన్నీ పై లేయర్లో వెళ్ళిపోతున్నాయి. అందుకని తవుడు అనేది పోషకాలు ఎక్కువ ఉన్న ఆహారం కింద మీకు చెప్పొచ్చు. అందుకని తవుడు తింటే అన్ని బి కాంప్లెక్స్ విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. తక్కువ తిన్నా ఎక్కువ పోషకాలు, ఎక్కువ బి కాంప్లెక్స్ విటమిన్లు. ఇక బి కాంప్లెక్స్ క్యాప్సూల్, మల్టీవిటమిన్ క్యాప్సూల్ వేసుకోకుండా చక్కగా అన్నీ ఇందులో వచ్చేస్తాయి అన్నమాట. అంత మంచి ప్రాపర్టీస్ ఉన్నది తవుడులో. అందుకని ఆ తవుడును బాగా తింటూ ఉంటారు కొంతమంది. సరే, వీళ్ళకి ఇంకొక బి అనే పేరుతో ఇంకొక విటమిన్ లోపం కనపడినప్పుడు మేము తవుడు తింటున్నాం కదా అది కూడా వచ్చేస్తుంది అనుకుంటారు. అదే B12 విటమిన్. బి కాంప్లెక్స్ విటమిన్లు వేరు, B12 విటమిన్ వేరు. ఈ B12 విటమిన్ అనేది లోపిస్తే కాస్త నరాల మంటలు వస్తుంటాయి. పాదాలు, చేతులు చివరి భాగాల్లో మంటలు, మగతగా ఉండటం, నీరసం ఎక్కువ ఉండటం, జుట్టు ఎక్కువ ఓడిపోవటం, అంటే ఇట్లాంటివి ఎక్కువగా సహజంగా మనకు అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఈ B12 విటమిన్ అనేది మరి పొట్టు తీయని ధాన్యాలు తినే వాళ్ళకి మాకు వస్తున్నది కదా అనుకుంటారు. తవుడు తింటున్నాను రాజుగారు చెప్పినట్టు అని కొంతమంది భావిస్తుంటారు. ఆ తవుడులోనూ ఉండదు, పొట్టు తీయని ధాన్యాల్లోనూ ఉండదు. ఇంతకుముందు చెప్పిన బి కాంప్లెక్స్ విటమిన్లు ఇవన్నీ వస్తాయి. ఈ B12 విటమిన్ మాత్రం శాకాహారాలలో ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ B12 విటమిన్ మాంసాహారాల్లో మాత్రమే లభిస్తుంది. అంటే జంతు సంబంధిత ఆహారాలు అన్నిట్లో లభిస్తూ ఉంటుంది. అంటే జంతువు నుంచి బయటకు వచ్చిన ఎందులైనా ఉంటుంది అన్నమాట. పాలల్లో ఉంటుంది, పెరుగులో ఉంటుంది, అట్లాగే మాంసాహారాల్లోనూ, గుడ్లోని వీటన్నిటిలో ఉంటుంది అన్నమాట. మాంసాహారులందరికీ B12 విటమిన్ లోపం అసలు రాదు సహజంగా. శాకాహారులకి B12 విటమిన్ లోపం వచ్చే అవకాశాలు ఈ రోజుల్లో ఎక్కువ ఉన్నాయి. పూర్వం రోజులు అసలు రాలేదు శాకాహారులు ఎవ్వరికీ కూడా. కానీ ఈ రోజుల్లో మనకెందుకు ఎక్కువ వస్తున్నాయంటే ఈ B12 విటమిన్ మీకు తవుడులో ఎందుకు ఉండదంటే ఇప్పుడు అర్థమైంది కదా. శాకాహారం అంటే ఏ ధాన్యాల్లోనూ B12 ఉండదు కాబట్టి ఇంకా తవుడులో ఎక్కడికి వస్తుంది ఇది. అందుకని మరి ఇది ఎట్లా అందుతుంది శాకాహారులకి అనే సందేహం వస్తుంది. ఇది ప్రేగుల్లో తయారవుతుంది. ప్రతి ఒక్కరికి, ప్రతి జీవికి ప్రేగుల్లో ఉత్పత్తి అవుతాయి. మన ప్రేగుల్లో ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు అని ఉంటాయి, ఉపయోగపడే స్నేహితులు లాంటి సూక్ష్మజీవులు. అవి B12 విటమిన్ తయారు చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ తయారు చేసే ఏర్పాటు ప్రేగుల్లో ఉన్నప్పటికీ మనం తినే కొంచెం పంచదార, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, యాసిడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, నూనెలో దేవినవి ఇట్లాంటివన్నీ ఘాటైనవి తినేసరికి ఆ ప్రేగుల్లో ఉపయోగపడే ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు, ఎరువులు, పురుగు మందులు వేసిన, కార్బైడ్లు విపరీతంగా వేసిన ఇలాంటివన్నీ తినేసరికి ఈ యాసిడ్ కెమికల్ ఫుడ్స్కి ఈ సూక్ష్మజీవులు చచ్చిపోతున్నాయి. కాబట్టి B12 ఉత్పత్తి అవి చచ్చిపోయేసరికి తగ్గిపోతూ ఉందన్నమాట. అందుకని B12 లోపం అనేది ఈ రోజుల్లో సహజంగా శాకాహారులందరికీ కనిపిస్తూ ఉందన్నమాట. మరి అదే B12 విటమిన్ శాకాహార జంతువులకు మాత్రం లోపం లేదు. దానికి ఎగ్జాంపుల్ చెప్పన, శాకాహార జంతువుల విషయానికి వస్తే ఇప్పుడు మీకు డాక్టర్లు అందరూ ఏం చెప్తారు, శాకాహారం తినేవారికి B12 లోపం వచ్చినప్పుడు మీరు మాంసం తినాలి, అంటే మేక మాంసం, కోడి మాంసం ఇట్లాంటి చేపలు బాగా తినండి, B12 బాగా వస్తుందంటున్నారు. మరి చేప మాంసాహార శాకాహార?
మనం తినే చేపలన్నీ శాకాహారులు, మనం తినే కోడి శాకాహారి, మనం తినే మేక శాకాహారి. మరి మరి ఆ మేక B12 ఎట్లా వచ్చింది? శాకాహారం, మేక తినే ఆహారంలో B12 లేదు, కోడి తినే గింజల్లో B12 లేదు, చేపలు తినే నాచులోను మరి లోపల ఏదైనా పాచి ఏదైనా తింటుంటే అందులోనూ B12 లేదు. మరి వీటికి ఎట్లా వచ్చింది? వాటన్నిటికీ ప్రేగుల్లో సహజంగా తయారవుతూ ఉంది. అందుకని మేక ప్రేగుల్లో, కోడి ప్రేగుల్లో B12 తయారవుతున్నది కాబట్టి దాని శరీరానికి పుష్కలంగా అందుతున్నది. దాన్ని అందుకున్నది ఖండల్లో ఉంటుంది కాబట్టి దాని ఖండ మనం తినేస్తే మనకు B12 లోపలికి వెళుతున్నది. అందుకని మాంసాహారాల్లో B12 ఎందుకు ఉంటుందంటే వాటి ప్రేగులు హెల్దీగా ఉన్నాయి. అవి కూల్ డ్రింకులు, ఐస్ క్రీమ్, చాక్లెట్లు, కాస్త పిజ్జా, బర్గర్లు, నూనెలో దేవినవి, ఇక ఎరువులు, పురుగు మందులు వేసిన కూరగాయలు, పళ్ళు ఇట్లాంటి తింటలేదు కాబట్టి వాటికి ఆ లోపం రావట్లేదు అనమాట. వాటికి సహజంగా ఉత్పత్తి జరుగుతున్నది, మనకెందుకు అవ్వట్లేదంటే ఇలాంటి తప్పుల వల్ల. మరి ఇలాంటి B12 అనేది లోపించటం అనేది జరిగినప్పుడు శాకాహారులు, ఇక ఏ శాకాహారంలో లేదు కాబట్టి ఇక శాకాహారంలో ఉన్నాయి 2-3 ఉన్నాయి, వాటిని కనుక మీరు తినగలిగితే కొంత మేలు జరుగుతుంది. మరి అవేంటో తెలుసండి? పుట్టగొడుగులు, ఇవి శాకాహారం కిందకు వస్తాయి. వీటిలో B12 విటమిన్ పుష్కలంగా ఉంటుందన్నమాట. మనకు ఒక రోజుకి 2.4 మైక్రోగ్రామ్స్ కావాలి, అంత తక్కువ సరిపోతుంది. మామూలుగా మార్కెట్లో దొరికే పుట్టగొడుగులకైతే దగ్గర 100 గ్రాములు తిన్నామనుకోండి, 1.5 టు దగ్గర 2.5 మైక్రోగ్రామ్స్ వరకు ఇట్లాంటి పుట్టగొడుగులు ఉంటాయి. అడవి పుట్టగొడుగులు అనుకోండి ఇంకా 3-4 మైక్రోగ్రామ్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. అది అంత ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ పుట్టగొడుగులు కాస్త అవకాశం ఉన్నప్పుడల్లా వండుకోవచ్చు. ఇక శాకాహారంలో సోయాబీన్స్లోనూ పాలకూరలోనూ ఉంటున్నాయని ఈ మధ్య సైంటిస్టులు పరిశోధన ద్వారా చెప్పడం జరిగింది. ఇందులో ఎందుకు ఉన్నాయంటే మనకి ఆవు పేడ ఇట్లాంటివి వేసేసి పంటలు పండించినప్పుడు ఆ పేడలోను నేలలో నుండే వీటిలో ఉండే కొన్ని ఆల్గే లాంటివి వెళ్ళి ఆ చెట్ల వేళ్ల ద్వారా అక్కడ తయారై అక్కడి నుంచి వాటికి లోపలికి ఆహారాల్లోకి వెళ్ళేటట్టు ఇవి చేస్తున్నాయంటే పాలకూరకేను సోయాబీన్స్లో కనపడుతున్నది B12 అనేది అట్లా చెప్పడం జరిగింది. కొంతమంది సోయా చిక్కుడు మనం చెప్పినట్టు వాడుతుంటారు, పాలకూర వాడుతుంటారు, దీనివల్ల కొంత లభించే అవకాశం ఉంది. మజ్జిగ, పెరుగు, అంటే ముఖ్యంగా పెరుగు వాడుకోవటం ద్వారా, కొద్దిగా పాలు కూడా వంటల్లో వాడుకోవడం ద్వారా B12 కూడా కొంత వస్తుంది అనమాట. ఇట్లా ట్రై చేయండి. మీకు ఎవరికన్నా కనుక లోపం ఉంటే మరి తెలుసుకోవాలి కదా లోపం ఉందా లేదని. ఈ మధ్య శాకాహారులు ఎవరో చూపించుకోవట్లా, కొన్ని రోజులు సంవత్సరాల తరబడి సిమ్టమ్స్ వచ్చినా పట్టించుకోకుండా పాపం తెలుసుకోలేకపోతున్నారు. అందుకని వెళ్ళి చెకప్కి వెళ్ళి ఒకసారి B12 చేయించుకోండి. B12 లోపం మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్ ఇచ్చిన సలహా మీద మెడిసిన్స్ వాడుకోండి. లేదు అంటే తక్కువ లోపం ఉన్నప్పుడు ఇట్లాంటివి మార్చుకోండి. ముందు నుంచి ఇలాంటి మార్పులు చేస్తే అది లోపం రాకుండా ఉంటుందన్నమాట. అందుకని మీలో చాలామంది నేను తవుడు తింటున్నాను, పొట్టు తిని ధాన్యాలు తింటున్నాను కదా నాకు రాదు, లోపం నాకెందుకు వస్తుంది B12 అనుకుంటున్నారు మీకు అర్థం కాక. అందుకని యథార్థం తెలిస్తే మీరు మంచి ఆలోచన చేస్తారు, చూసుకుంటారు, అవసరమైతే మందు వాడతారని తెలియచేస్తున్నాం. నమస్కారం.